మనం తినే ఫుడ్ రుచిగా ఉండాలి, అలానే కడుపు నిండా తినాలి, బరువు కూడా తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో. మనలో చాలా మంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి కావాల్సింది ఇదే కదండి. ఇలా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గోధుమ రవ్వతో కిచిడి చేసుకొని తిన్నట్లయితే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు. దీనిని మనం కొంచెం తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది, అలానే ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ వెయిట్ లాస్ గోధుమ రవ్వ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? గోధుమ రవ్వ కిచిడి చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గ్లాస్ గోధుమ రవ్వ తీసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, అదే రవ్వ. ఇప్పుడు ఇదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. మీకు కావాలంటే పెసరపప్పు ప్లేస్లో పెసలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసి శుభ్రంగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలానే 2-3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 2-3 గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. అలానే కొంచెం అల్లం తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని కూడా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు క్యారెట్ ముక్కలు, చిన్న సొరకాయ ముక్క తీసుకొని పైన చిక్కు తీసి ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. అలానే ఒక టొమాటో కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ బఠానీలు వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చి బఠానీలు వేస్తున్నాను. వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇంకొకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అలానే గోధుమ రవ్వ వాటర్ వంపేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఇదే గ్లాస్తో 1 గ్లాస్ గోధుమ రవ్వ అలానే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. మొత్తం 1.5 గ్లాస్ తీసుకున్నాను. 1.5 గ్లాసులకి 4.5 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే గ్లాసుకి 3 గ్లాసులు వాటర్ లెక్క యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీయాలి. ఇక్కడ నేను చేసిన కిచిడి వచ్చేసి 2 మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి. కిచిడి అంతా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేడివేడిగా గోధుమ రవ్వ కిచిడి రెడీ అయిపోయింది. ఈ కిచిడిని మనం ఇలానే ప్లెయిన్గా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీకు కిచిడి ఇంకొంచెం లూజ్గా కావాలంటే ఇంకొక గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కిచిడి ఎప్పుడూ కూడా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా వెయిట్ లాస్కి గోధుమ రవ్వ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.